ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీద కూడా అనుచిత వ్యాఖ్యలు అదేవిధంగా ఫోటోలు మార్ఫింగ్ చేసిన విధానం మీద కూడా ఆర్జీవీ మీద అయితే ఇప్పటికే ఒంగోలు పోలీసులు నోటీసులు కూడా జారీ చేసింది. నవంబర్ 14వ తారీఖున అతని మీద కూడా కేసు నమోదైన నేపథ్యంలో మద్దిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన నేపథ్యంలో కూడా ఇప్పటికే పలుసార్లు నోటీసులు జారీ చేయడం, ఆ నేపథ్యంలో కూడా ఆర్జీవీ గైర్హాజరు కావడం, అతని కోసం ప్రత్యేకమైన టీములు కూడా కేటాయించడం, ఇటువంటి నేపథ్యంలో కూడా ప్రత్యేకించి అయితే మటుకి ఒక ప్రణాళిక ప్రకారం పోలీసులు అయితే వ్యవహరించారు చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆర్జీవీ హైకోర్టును ఆశ్రయించగా హైకోర్టు ప్రస్తుతానికి అతని మీద బెయిల్ అయితే మంజూరు చేసింది. ఈ బెయిల్ నేపథ్యంలో కూడా అతను విచారణకైతే హాజరు కావాలనే నేపథ్యంలో కొన్ని నెలల పర్యాయం తర్వాత కూడా ఈరోజు ఆర్జీవీ అయితే విచారణకు ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ సిఐ శ్రీకాంత్ ముందు అయితే హాజరు కావడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం. మన విజువల్స్లో చూస్తూనే ఉన్నాము. ఆర్జీవీ వెహికల్ వచ్చింది. ఇప్పటికే ఆర్జీవీ వెహికల్ను జిల్లా బార్డర్లో అంటే ప్రకాశం జిల్లా ఒంగోలుకి వస్తున్న నేపథ్యంలో కూడా అతనికైతే స్వాగతం పలికేదాని కోసం వైసీపీ శ్రేణులు అయితే కూడా భారీగా మోహరించిన పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తున్నాము. ఆర్జీవీ వెహికల్ అయితే నేరుగా రూరల్ పోలీస్ స్టేషన్ ఒంగోలుకి అయితే వస్తున్న నేపథ్యం అయితే మనకు కనిపిస్తుంది. ఇటువంటి నేపథ్యంలో విచారణ ఏ విధంగా కొనసాగుతుంది, ఈ ఆర్జీవీని ఏ విధంగా విచారిస్తారనేది పెద్ద ప్రశ్నగా అయితే కూడా కనిపిస్తున్న విషయంలో అయితే మనస్తున్నాము. విజువల్స్ చూస్తున్నాము. ఆర్జీవీ మనకి కనిపిస్తున్నాడు విజువల్స్లో. నేరుగా వాహనం కూడా లోపలికి వెళ్తుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆర్జీవీని ఈరోజు విచారించిన నేపథ్యంలో ఏ కోణంలో విచారిస్తారన్నది, ఎందుకంటే మార్ఫింగ్ చేయటం అదేవిధంగా వ్యూహం సినిమాలో కూడా వైసీపీ శ్రేణి నుంచి కూడా అధిక సంఖ్యలో అధిక మొత్తంలో కూడా డబ్బులు ముట్టాయని చెప్పేసి కూడా అతని మీద అయితే ఆరోపణలు ఉన్నాయి. ఇది ధృవీకరిస్తూ కూడా ఇప్పుడు అంటే విచారణకు వస్తున్న నేపథ్యంలో వైసీపీ శ్రేణులు అతనికి భారీ స్వాగతం పలికే విధంగా కోసం కూడా మద్దిపాడు వద్ద ఆవాస రెస్టారెంట్ దగ్గర కూడా అతనికైతే స్వాగతం పలికారు. ఒంగోలు వైసీపీ పార్లమెంటు ఇన్ఛార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అదేవిధంగా జడ్పీ చైర్మన్ బూచపల్లి వెంకయ్యమ్మ, అదేవిధంగా బూచపల్లి శివప్రసాద్ రెడ్డి కూడా స్వాగతం పలికినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇందులో భాగంగానే అతను జడ్పీ వెహికల్ అక్కడికి రావటం, అక్కడే వాళ్ళతో ఇప్పుడు దాకా మంత్రాలు జరపడం, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా సుదీర్ఘంగా కూడా మంత్రాలు జరిపిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తున్నాము. ఆర్జీవీ గారు వాళ్ళని పోలీసులు కూడా లోపలికి వెళ్ళకోకుండా పూర్తి స్థాయిలో అయితే కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం, ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకోకుండా కూడా పోలీసులు అయితే ముందస్తు చర్యల భాగంగా కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఆర్జీవీ లాయరు శ్రీనివాసరావు కూడా రూరల్ పోలీసులతో కూడా మాట్లాడడం జరిగింది. మాట్లాడి ఈ విచారణ ఏ విధంగా జరుగుతుందంటే లాయర్ ఆధ్వర్యంలో విచారణ జరుగుతుందా, లేకపోతే లాయర్ లేకుండా విచారణ కొనసాగిస్తారా, అది ఎంత సమయం జరుగుతుంది, ఏ కోణంలో జరుగుతుంది, ఎటువంటి ప్రశ్నలు సంధిస్తారనేది ఇప్పటికీ ప్రశ్నార్థంగా మారుతుంది. ఎందుకంటే నవంబర్ 10వ తారీఖున మద్దిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఉత్కంఠంగా పరితంగా అయితే ఆర్జీవీ కేసు విషయం అయితే నడిచింది. ఎట్టకేలకు ఆర్జీవీ ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ సంబంధించి ఆ కేసుకు సంబంధించి ఈ రోజైతే విచారణకు వచ్చిన నేపథ్యంలో కూడా పూర్తిగా కూడా వాళ్ళు పోలీసులు అయితే విచారణ చేపడుతున్నారు. ఈ విచారణ ఎంతసేపు జరుగుతుంది, ఎప్పటి వరకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది మటుకి పెద్ద ప్రశ్నార్థంగా మారుతుంది.